నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల పెంపు పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్టు అనిపిస్తుంది. మరి ఫీజుల పెంపు చేస్తున్నట్టు 70 కాలేజీలో ఫీజుల పెంపు లేనట్టు, 63 కాలేజీలో ఫీజుల పెంపు చేస్తున్నట్టు ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లో చూసినట్టయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 100% కళాశాలల్లో ఏఐసిటి యూజీసీ నామ్స్ ప్రకారంగా చెల్లిస్తున్నామని చెబుతూ టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు నివేదికలు సమర్పించినటువంటి కళాశాలలు ఏ ఒక్క కళాశాలలో కూడా ఏ ఒక్క అధ్యాపకుడికి కూడా 7వ వేతన జీతాలు కానీ 6వ వేతన జీతాలు కానీ చెల్లించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఫీజులు ఎలా పెంచుతారు రాష్ట్ర ప్రభుత్వము? మరి ఒకే రాష్ట్రంలో ఒకే ఇంజనీరింగ్ విద్య అందిస్తున్నటువంటి కళాశాలలు ఆ వ్యత్యాసాన్ని డివైడ్ చేసి కళాశాలలను గ్రూపులుగా తయారు చేసి ఈ కళాశాలలో ఫీజులు పెంచుతున్నాం, ఈ కళాశాలలో ఫీజులు పెంచడం లేదు, ఈ కళాశాలలో తటస్థంగా ఉంటుంది అని అనడం ఎంతవరకు సబబు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రాష్ట్రంలోని ఒకే సాంకేతిక విద్యను అందిస్తున్నటువంటి కళాశాలలు ఒకే ఫీజులు ఉండే విధంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మేము సవినయంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల కానీ, పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల కానీ, విద్యార్థులకు అందుతున్నటువంటి నాణ్యమైనటువంటి విద్య పట్ల కానీ పునరాలోచించి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా, అధ్యాపకులకు న్యాయం జరిగే విధంగా ఫీజుల పెంపు ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఇష్టానుసారంగా పెంచుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇవాళ మళ్ళీ పెంచుతామంటే విద్యార్థులపైన భారం మోపుతూ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కళాశాలలపైన ఎలాంటి చర్యలు లేకుండానే ఇవాళ పెంపుపై నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల పెంపు పైన పునరాలోచించి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం.